వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ హైదరాబాద్లో భూబకాసుర 1000 కోట్ల సర్కార్ భూమి కేసు అటుకోపం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు, నిఖిల్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు, అందరికీ నమస్కారం అండి. బండారు రామ్మోహన్ రావు గారు, 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అరకెపూడి గాంధీ కుటుంబ సభ్యులు కబ్జా చేశారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అయినప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పెద్దల భూములు కాపాడేందుకే హైడ్రా ఉందా? మీరేమంటున్నారు? చక్రి, మీకు అట్లా కృష్ణారెడ్డి గారికి, యువమిత్రుడు లింగం యాదవ్ గారికి, అట్లాగే నిఖిల్ ఆర్యనేని గారికి అందరికీ నమస్కారం. రాజనీష్ ప్రేక్షకులు కూడా నా సంగతి తెలుసు. మీకు వ్యక్తిగతంగా ఎవరిని మీరు దూషించిన వ్యక్తిగతంగా మాట్లాడము కనుక అరకెపూడి గాంధీ గారిని గురించి ఒక్కరి గురించి మాట్లాడుకునే బదులు యాక్చువల్ గా జరిగింది అదే. మొత్తం మన గంధు రామారంలో అనేక ప్రభుత్వ అన్యాయకర్తలని ఇందులో వీళ్ల పాత్ర ఉందని ఒక వార్తలు వస్తున్నాయి. ఆయన ఖండిస్తున్నాడు. మాధవన్ కృష్ణారావు గారే నేను రుజువు చేస్తా అంటున్నారు. దాసోజి శ్రవణ్ కూడా ఫిర్యాదు చేశారు. ఇది వాస్తవం వరకు మాట్లాడచ్చు. కానీ హైడ్రా పనితీరు పట్ల ఒకరికొకరు అంటే అయిన వారికి కంచాలు ఆకుల్లో కాని వారికి కంచాల్లో ఉన్నట్టు హైడ్రా పనితీరు మీద చాలా విమర్శలు పండించిన అంటున్నాను. ఇది ఒక రకంగా దుర్మార్గంగా పేదల ఇళ్లను పూర్తి చేస్తుంది, పెద్దలను రక్షిస్తుంది అనే మాట వాళ్ళు కొత్తది కాదంటున్నారు. కానీ గతంలో పల్లారాయపేట గారి పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నారు మల్లారెడ్డి గారి ఆస్తుల గురించి. అట్లాగే ఇటుపోతే మనకు ఓవైసీ, అట్లాగే మనకు ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొండారెడ్డి, మన వాళ్ళందరి గురించి కూడా మనకు వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళు ఎప్పటి తెరుగు పోలే కదా. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇందులో. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు తెరుగు పోకుండా ఓవైసీ చెరువులో గడి కాలేజీ కడితే కూడా విద్యా సంస్థలు కనుక వాళ్ళు సేవ చేస్తున్నారంటే మరి పేదవాళ్ళకి సేవ చేస్తారా? సమాజానికి శ్రమ ఇస్తారేడా? పేదవాడేమో దోపిడీ చేసినాడు, పెద్దవాడేమో సేవ చేస్తున్నాడు. అయినా ఓవైసీ కాలేజీ విషయంలో కానీ ఇతరత్ర కాలేజీ విషయంలో ఇదే హైడ్రా రంగనాథ్ ఏం మాట్లాడింది? ఆయన వాళ్ళు సేవ చేస్తున్నారు విద్యా సంస్థలు. మొదట్లో ఏమన్నారు? విద్యా సంస్థలు కనుక విద్యా సంవత్సరం ముగియగానే మేము మొదలు పెడతాం, దాన్ని కూడా కూల్చేస్తామన్నారు. అంటే మరి అక్కడ ఏం మాట వస్తుంది వీళ్ళకి? అంటే రంగనాథ్ గారు ఒక అధికారిగా వ్యవహరిస్తూ, ఒక రాజకీయ నాయకుడు వ్యవహరిస్తూ చాలా సార్లు ప్రభుత్వం కంటే ముందు మాట్లాడిన వాడు ఉన్నాడు. ఆయన అప్పుడు కూడా అబ్సెప్షన్ ఒక అధికారి వెళ్తూ అధికారికి మించి మాట్లాడుతుంది. ఐపీఎస్ అధికారికి ఇక్కడ చూపెడితే లాభం లేదని కూడా చెప్పాను నేను. ఆయన మాట చెప్తాను నేను. క్యాబినెట్ సమావేశం జరగకముందే క్యాబినెట్ సమావేశం జరిగే డేట్ చెప్తాడు, క్యాబినెట్ సమావేశంలో ఏ తీర్మానం చేస్తారో చెప్తారు. హైడ్రా రంగనాథ్కి ఏం అధికారం ఉన్నది? అసలు క్యాబినెట్ మినిస్టర్లకే లేదు. ఎందుకంటే సమావేశం జరిగినాక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ప్రకటించారో వాళ్ళు ప్రకటించారు మనకు క్యాబినెట్ నిర్ణయాలు. అటువంటిది ఒక దశలో ఈయన మొదట్లో అయితే క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చించబోతున్నారని జరిగిన సమావేశంలో ఏం జరుగుతుందో చెప్పే సందర్భం చూసాం. అప్పుడు విమర్శించాను. కనుక హైడ్రా పూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వ పెద్దలను రక్షిస్తుంది. మన అట్లాగే ప్రభుత్వంలో లేని పెద్దలను కూడా. ఎందుకంటే మనకి యమునాభావం సంబంధం ఏమిదో కానీ మొత్తం మీద దొంగలు ఒకటైనట్టు, దొంగలు చీకటి పంచుకున్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దొంగలు పంచుకున్నట్టు, ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు చేస్తున్నారు. ఇది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఈ పెద్దలను రక్షించే ప్రయత్నం అంతా చేస్తున్నారు, మనకు అర్థమవుతుంది. కానీ పేద రాస్తుల దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసాం కదా, చిన్న అపార్ట్మెంట్లలో ఇప్పుడు నుంచి లోన్ తీసుకొని కట్టిన సందర్భాలు చూసినాం. రెండు పెద్ద పొరపాట్లు చేసింది. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. ఈ రెండు ఒకటేనా అనే అనుమానం చూసినట్టు మొదలు చేశారు. తర్వాత దానకిషోర్ గారు రంగంలోకి దిగి హైడ్రా వేరు, ఈ మూసీ ప్రక్షాళన జరిగినారు. మరి కూరగొట్టింది ఎవరు? మూసీ నది పరివాహక ప్రాంతంలో రెడ్ లైన్, బ్లూ లైన్ గీసింది ఎవరు? మరి బ్లూ లైన్ లోపల ఉన్నదాన్ని కూడా కూరగొట్టింది ఎవరు? రెడ్ లైన్ లో కూరగొట్టడానికి ఎవరు వద్దాను? ఎందుకంటే దానికి వాళ్ళు కొందరు 250 మందికి మూసీ ప్రక్షాళనలో భాగంగా 250 మందికి వేరే నివాసాలు ఇచ్చారు. అప్పటికి బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లే వాళ్ళకి కేటాయించారు. బలాల అక్కడ ఎమ్మెల్యే కూడా పోయి బాగున్నాయి ఆ సౌకర్యాన్ని అడిగే సందర్భం చూసాం. అక్కడితో ముగిసింది కథ. కనుక ఇప్పుడు మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ పోయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న వారి ఆగడాలు అరికట్టకపోగా పేదవాళ్ళ గుడిసెలు కూర్చున్నారు. ఇదే గాజు రామారంలో ఇంకో సరైన నెంబర్లు చేసిన సంగతి చూసాం కదా మనం. నాకు కూడా అనిపిస్తుంది చక్రి, అసలు కొన్ని భవనాలు కట్టిన తర్వాత వాటిని కూల్చడం కంటే వాటిని ఎట్లా ఉపయోగించాలి, ఎందుకు హైడ్రా ఆలోచిస్తలేదు అంటున్నారు. మొన్న 100 సరైన నెంబర్ ఏదైతే అమీన్పూర్ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని 347, 349 పక్కనే ఉన్న మియాపూర్ మన భూముల్లో మనకు ఇల్లు కట్టారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి అక్కడే, ప్రభుత్వ భూమి, అంతేగాని అక్రమాస్తి కాదు. కట్టిండ్రు, బిల్డర్ని స్వాధీనం చేసుకోవాలి, స్వాధీనం చేసి పేదలకు ఇవ్వండి, నష్టం ఉన్నది. కనుక కూలగొట్టడమే ధ్యేయం అయితే ఇల్లు విప్పి పందిరి వేసినట్టే సామెత ఉన్నది వెనకట. ఇల్లు విప్పి పందిరి వేసుకున్న సమస్య మనకు కనపడుతుంది.
కొన్ని ఆస్తులను మీరు కూలగొట్టకుండా వాటిని యథాతథంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని కాపాడి పేదలకు ఇవ్వచ్చు అని నేను అంటున్నాను. ఎందుకు ఇవ్వండి, పేదలకు ఇవ్వకపోండి, కనీసం వేలం వేయండి. ప్రభుత్వ భూములు కట్టిన తప్పే, కానీ తప్పైన సందర్భంలో ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకొని, గతంలో రాజీవ్ స్వగృహం కట్టారు కదా, అవి ఇప్పటికి అమ్ముడుపోతున్నారు. ఆ ప్రభుత్వంలో కట్టి ఇప్పటికి 11 ఏళ్ళు అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన వాటికి నాణ్యత లేదని ఎవడు కొంటలేడు కూడా. కొంటామని ముందుకు వచ్చిన వాడికి కూడా చాలా లీగల్ సమస్యలు వస్తున్నాయి. అందుకని హైడ్రా పనితీరు మారాలంటున్నాను. అరికపూడి గాంధీయా లేకుంటే మన మాధవాని కృష్ణారావా శ్రవణ సమర్థించడం విమర్శించడం కాదు, కానీ అరికపూడి గాంధీ ఒక్కరే కాదు, చాలా మంది ప్రభుత్వంలో చాలా మంది పెద్దలు పార్టీ ఫిరాయించడం దానికే కారణం అంటున్నారు. ఇవాళ చాలా మంది ప్రతిపక్షం నుంచి పార్టీలు ఫిరాయిస్తున్నారంటే దూడగడ్డి కోసం, అంటే అభివృద్ధి కోసం అనే మాట ఉంటుందే. అంటే తాకెట్ ఎందుకు ఎక్కారు అంటే దూడగడ్డి కోసం అని మీరు చెప్తున్నారు. పార్టీ మారగానే పవిత్రులు అయిపోతున్నారు. ఈ అన్ని పార్టీల్లో ఉన్నదే మనం చూస్తున్నాం. ఏ పార్టీ అని దీని నిమిత్తం లేకుండా చూస్తున్నాం. ఇవాళ ఈ కుంభకోణాలలో అధికార పార్టీ అండ చూసుకొని కొందరు పెట్టేయకపోతున్నారు. అధికారం లేని వాళ్ళేమో దాన్ని వెలుగుదీసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇదే పని చేశారు అంటున్నాను. చాలా వరకు కేటీఆర్ బినామీ అని మనకు రాజును చూసాం, షంబీర్పూర్ రాజా అంటూ ఇప్పటికీ అంటున్నారు. చూస్తున్నాం కదా, అధికార పార్టీలు వాడు ఉన్నప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడైనా ఈ అక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు వాడు అధికారం పోగానే వాడు వాగుతారు, ఇప్పుడు వీళ్ళు వాగుతారు. కానీ అధికారం ఉన్న రోజు మాత్రం అధికారాంతం చూడవాలి ఆ అయ్యే సౌభాగ్యం అన్నట్టు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవాళ ఎన్నికల్లో గెలవడానికి డబ్బు సారా ప్రమేయం లేకుండా గెలుస్తలేరు. ధనవంతులే గెలుస్తున్నారు, ధనవంతులే పోటీ పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే అధికారంలోకి రావాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి. లాభము వ్యాపారం దీనిలో జరుగుతుంది. వ్యక్తుల గురించి మాట్లాడాలంటే వ్యవస్థలో జరుగుతున్న లోపాల గురించి మాట్లాడితే బాగుంటుందన్న ఉద్దేశం. ఈ దిలా పాపం తబాకుడు అన్ని పార్టీలు